జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగిన 49వ G7 సదస్సులో ఆహ్వానితులుగా మే 21న భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన భద్రత, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై మోదీ ఈ సమ్మిట్లో ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో 76వ ప్రపంచ ఆరోగ్య సభ మే 21న స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రారంభమైంది. WHO 75వ వార్షికోత్సవం అందరికీ ఆరోగ్యం అందించడం థీమ్తో మే 22 నుంచి 30 వరకు ఈ సభ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 1970 నుండి 2021 మధ్యకాలంలో 11,788 వాతావరణ విపత్తుల కారణంగా 20 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. భారత్లో 573 విపత్తుల్లో 1,38,000 మంది చనిపోగా, ఆసియా ఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లో 5,20,000 మంది మరణించారని నివేదిక తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫిజీ దేశ అత్యున్నత పురస్కారమైన ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఆ దేశ ప్రధాని సితివేని రబుకా సత్కరించారు. ప్రపంచ నాయకత్వానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందించారు. దీంతోపాటు పపువా న్యూగినియా ఆ దేశ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు ప్రదానం చేసింది. గత దశాబ్ద కాలంలో మాగ్నిట్యూడ్ 6 కంటే ఎక్కువ శక్తి వెలువడిన 200 భూకంపాల్లో ఉత్పన్నమైన తరంగాలను అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు భూమికి లోపల 5వ పొర కూడా ఉందని వెల్లడించారు. ఇది ఘనాకృతిలో లోహపు గోళం ఆకారంలో ఉందని తెలిపారు. కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ టెడ్రోస్ ఘెబ్రెయెసస్ హెచ్చరించారు. జెనీవాలో జరుగుతున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవ సదస్సులో ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించారు. ప్రపంచంలో అత్యంత దయనీయ దేశాల జాబితాలో జింబాబ్వే మొదటి స్థానంలో ఉందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక దయనీయ నివేదిక 2022లో పేర్కొన్నారు. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఆఖరి స్థానంలో ఉండగా, భారత్ 103వ స్థానంలో, అమెరికా 134వ స్థానంలో ఉన్నాయి. ఫేస్బుక్ సంస్థ యూరప్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అమెరికాలోని సర్వర్లకు బదిలీ చేసి EU గోప్యతా చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ మాతృ సంస్థ మెటాకు $1.3 బిలియన్ అంటే దాదాపు 130 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆస్ట్రేలియాలోని పారామాటా నగరంలో ఉన్న హారిస్ పార్కులో లిటిల్ ఇండియా గేట్వే నిర్మాణానికి భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మే 23న సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య స్నేహం, ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా దీన్ని నిర్మిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్ తెలిపారు. బంగ్లాదేశ్ నేవీ, యునైటెడ్ స్టేట్స్ నేవీ మధ్య ఎక్సర్సైజ్ టైగర్ షార్క్ 40 పేరిట జాయింట్ నావల్ డ్రిల్ మే 21న చిటోగ్రామ్లోని BNS నిర్విక్లో జరిగింది. 2 దేశాల వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరచడం, సాంకేతికత, విధానపరమైన పరిజ్ఞాన పరస్పర మార్పిడిని పెంపొందించడం ఈ డ్రిల్ ప్రధాన లక్ష్యం. బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఎప్పటిలాగే హిందూజా సోదరులు తొలి స్థానంలో ఉండగా, ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి దంపతులు 5,448 కోట్ల రూపాయలతో 275వ స్థానంలో ఉన్నట్లు ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 23 జాబితా వెల్లడించింది. రిషి సునాక్ గతేడాది 7,104 కోట్లతో 222వ స్థానంలో ఉండగా, ఈసారి 53 స్థానాలు కిందికి దిగజారినట్లు ఆ జాబితా వెల్లడించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారతీయ రైల్వే శాఖ 20 బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను మే 23న బంగ్లాదేశ్కు అందించింది. న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ రైల్ భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్గా జెండా ఊపి వీటిని ప్రారంభించారు. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రూపొందించిన ప్రపంచంలోని 50 అత్యంత వినూత్న అంతర్జాతీయ కంపెనీల జాబితాలో భారత్కు చెందిన టాటా గ్రూప్కు 20వ స్థానం దక్కింది. మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ 2023 పేరిట రూపొందించిన ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారత సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది. టాప్ 10 స్థానాలలో యాపిల్, టెస్లా, అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మోడర్నా, శాంసంగ్, హువావే, BYD, సిమెన్స్ సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారని ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ ఫ్రీ ఫౌండేషన్ మే 24న తన నివేదికలో వెల్లడించింది. 160 దేశాల్లో బలవంతపు చాకిరీ, వివాహాల్లో అత్యధికంగా భారత్, చైనా, రష్యాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 అధ్యక్షుడి సలహా కమిటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సభ్యులుగా ఎంపికయ్యారు. ప్యానెల్లో మొత్తం 31 మంది అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. దీపావళిని ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని అమెరికా చట్టసభ సభ్యురాలు గ్రేస్ మెంగ్ అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. దీపావళి అమెరికాలో ఎన్నో కుటుంబాలకు ముఖ్యమైన పండుగ అని ఆమె పేర్కొన్నారు. 2023 డిసెంబర్లోగా భారత్లో టెస్లా కార్ల ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. ప్రస్తుతం లొకేషన్ ఖరారు చేసే పనిలో ఉన్నట్లు మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు. డాక్ పూణేలో స్థాపించిన భారత్కు చెందిన AI సూపర్ కంప్యూటర్ ఐరావత్ జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సూపర్ కంప్యూటరింగ్ కాన్ఫరెన్స్లో టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటరింగ్ జాబితా 61వ ఎడిషన్లో ప్రపంచంలో 75వ స్థానాన్ని పొందింది. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. అనారోగ్యంతో గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మే 22న తుది శ్వాస విడిచారు. ప్రపంచంలోని 2000 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి 64 యూనివర్సిటీలు స్థానం సంపాదించినట్లు సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 వెల్లడించింది. భారత్లోని IIT అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్లో ఉండగా తెలంగాణలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1265వ ర్యాంకు సాధించింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచ నెంబర్ 1గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల బోధన, పరిశోధన పనితీరు ఆధారంగా CWUR ఈ ర్యాంకులను ప్రకటించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC మే 23న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషితా కిషోర్ తొలి ర్యాంకు సాధించారు. గరిమ, ఉమాహారతి, స్మృతి మిశ్రా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఇషిత మొత్తం 1094 మార్కులు సాధించగా గరిమాకు 1063, ఉమాహారతికి 1060, స్మృతికి 1055 మార్కులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అలీగఢ్ మధ్య 100 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని కేవలం 100 గంటల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్ టెక్నాలజీని వినియోగించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 18వ శతాబ్దపు మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గానికి లండన్లో మే 25న వేలం నిర్వహించారు. ఆ వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గం 140 కోట్ల రూపాయలు పలికినట్లు వేలం నిర్వహించిన బాన్ హమ్స్ హౌస్ వెల్లడించింది. అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. మే 24న భారత నౌకాదళానికి చెందిన MiG-29K ఫైటర్ జెట్ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న స్వదేశీ విమానవాహక నౌక INS విక్రాంత్పై తొలిసారి రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇది ఒక చారిత్రక మైలురాయి అని, ఈ ఏడాది చివరి నాటికి యుద్ధ నౌక దాని ఎయిర్ వింగ్తో పాటు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ఒక ముఖ్యమైన అడుగని భారత నేవీ తెలిపింది. రూపే క్రెడిట్ కార్డు ద్వారా UPI చెల్లింపులు చేసేందుకు గూగుల్ పే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మే 23న ఒప్పందం కుదుర్చుకుంది. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వము 75 రూపాయల నాణెం ఆవిష్కరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కాయిన్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 2022లో భారత ఆర్థిక వ్యవస్థ విలువ 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో G20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 8.8 సెంటీమీటర్ల ముక్కు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన మెహ్మెట్ ఓజియూరెక్ మృతి చెందారు. టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజియూరెక్ మృతిపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సమర్థ్ క్యాంపెయిన్ను మే 25న కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద దేశవ్యాప్తంగా 50,000 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్లలో బిల్లింగ్ సమయంలో కస్టమర్లను ఫోన్ నెంబర్ అడగవద్దని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ రిటైలర్స్కు అడ్వైజరీ జారీ చేసింది. ఇవ్వాలని ఒత్తిడి తెస్తే వినియోగదారుల రక్షణ చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, దీనిపై కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో కస్టమర్లు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో భారతదేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం నాడు ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం 2 దశలుగా నిర్వహించనున్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో భాగం రాజ్యసభ ఛాంబర్లో జాతీయ గీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో కొత్త కాన్సులేట్ నిర్మించనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సిడ్నీలో జరిగిన ఓ కమ్యూనిటీ ఈవెంట్లో మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియాలోని ఎంతోమంది ప్రవాస భారతీయుల చిరకాల వాంఛ నెరవేరబోతుందని మోదీ అన్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 11 మందితో చిరుత ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబల్ టైగర్ ఫోరం సెక్రటరీ జనరల్ రాజేష్ గోపాల్ ఈ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల చిరుతల మరణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 27న అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 కార్యక్రమంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. 6 దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు ఈ అవార్డు వరించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్గా గుర్తించి అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బికి భారత్లో నెంబర్ 1 బిజినెస్ స్కూల్గా గుర్తింపు లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2023 రిపోర్టులో దేశంలోనే ఐఎస్బి మొదటి స్థానంలో నిలవగా ప్రపంచంలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో 29వ స్థానంలో నిలిచింది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను మే 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ పథకాలు కనిపించేలా ఈ లోగోను రూపొందించారు. దేశంలోని ప్రముఖ డిఫెన్స్ షిప్ యార్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ మే 22న కోల్కతాలో గెయిన్స్ 2023 అనే స్టార్టప్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టార్టప్ల ద్వారా షిప్ బిల్డింగ్లో సాంకేతిక పురోగతి, భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించే పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. మే 23న గంగూలీతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత సమావేశం అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ బాస్కెట్బాల్ సమైక్య ఆసియా కొత్త అధ్యక్షుడిగా భారత్ నుంచి తొలిసారిగా కర్ణాటకకు చెందిన డాక్టర్ గోవిందరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మే 21న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన నామ్దేవ్ షింగార్కర్ తైక్వాండో ఇండియా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. మే 21న చెన్నైలో జరిగిన వార్షిక స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఆర్ఎన్ జయప్రకాష్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు క్రీడల పాలక మండలి ప్రకటించింది. ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్పర్సన్గా Dream11 వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ ఎన్నికయ్యారు. ప్రముఖ ఆన్లైన్ ట్రావెలింగ్ కంపెనీ మేక్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు గ్రూప్ సీఈఓ రాజేష్ మ్యాగో వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. జావెలిన్ త్రోలో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి భారతీయుడిగా స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్ సమైక్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో నీరజ్ చోప్రా 1455 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా ఇప్పటి వరకు నెంబర్ 1గా కొనసాగిన గ్రెనాకు చెందిన అండర్సన్ 1433 పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో 10వసారి ఫైనల్స్కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. చెన్నై ఆడిన మొత్తం 14 సీజన్లలో 10 సార్లు ఫైనల్స్కు వెళ్ళగా అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. టర్కీలోని అంటాలియాలో జరిగిన వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 2లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖ, ఓజస్ ప్రవీణ్ దేవతలే జోడీ స్వర్ణం సాధించింది. భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనాల సంస్థ అడిడాస్ వ్యవహరించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా ప్రకటించారు. ప్రస్తుత స్పాన్సర్ కిల్లర్ జీన్స్తో కాంట్రాక్టు గడువు 2023 మే 31న ముగియనుండటంతో బీసీసీఐతో అడిడాస్ అఫీషియల్ కిట్ స్పాన్సర్గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 2028 మార్చి వరకు కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన రెండవ బౌలర్గా ముంబై ఆటగాడు ఆకాష్ మధ్వాల్ చరిత్ర సృష్టించాడు. మే 22న లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 1.43 ఎకానమీ రేటుతో 5 పరుగులకు 5 వికెట్లు తీసి మధ్వాల్ ఈ ఘనత సాధించాడు. 2009లో ఆర్సీబీ తరపున రాజస్థాన్పై 5 పరుగులకు 5 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేసిన అనిల్ కుంబ్లే సరసన మధ్వాల్ చేరాడు. కాగా ఈ ఘనత సాధించిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ మధ్వాల్ కావడం విశేషం.
వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.